గత 2014 లోక్సభ ఎన్నికల్లో భారీ ఘన విజయం సాధించిన బీజేపీ ఆ ఎన్నికలకు ముందు దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేపట్టింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచినట్టుగా ప్రకటించుకుంది. అప్పట్లో దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం కోసం ఏకంగా 10 లక్షల మంది కార్యకర్తలను నియమించింది బీజేపీ. ఇదంతా అప్పట్లో అమిత్ షా ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం భారీ స్థాయిలో కొనసాగింది. తద్వారా వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా 11 కోట్ల మంది ప్రజలు బీజేపీ సభ్యత్వాలను స్వీకరించారట. తద్వారా అత్యధిక మంది సభ్యులున్న పార్టీ తమదే అని బీజేపీ పార్టీ పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ప్రపంచ రికార్డును సృష్టించినట్లుగా కమలం పార్టీ ప్రకటించుకుంది. అయితే ఈసారి అంతటితో ఆగడం లేదట. త్వరలోనే బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలుపెట్టనుంది. ఈ దఫా మరో 25% పైగా అధికంగా సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ టార్గెట్గా పెట్టుకుందట. అంటే మరో 2.5 కోట్ల మందికి పైగా అదనంగా పార్టీ సభ్యత్వాలను ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్టుగా ఉంది. ఆ మేరకు లక్ష్యాన్ని నిర్దేశించుకుందట. ప్రస్తుతం కమలం పార్టీ ఊపును చూస్తే అదేమంత కష్టమయ్యే పనిలా కనిపించడం లేదు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. ఎప్పటికప్పుడు మా లేటెస్ట్ వీడియోలు మీకు అందాలి అంటే తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.